నమస్కారం మేడం. నమస్తే అండి. జూన్ 29 జ్యేష్ఠ పౌర్ణమి అంటున్నారు, కొంతమంది ఏరువాక పౌర్ణమి అంటున్నారు. ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజు ఏం చేయాలంటారు? ఈ ఏరువాక పౌర్ణమి అనేది ముఖ్యంగా రైతులు జరుపుకునే పండుగగా భావిస్తారు. ఎందుకంటే కొత్త పంటలు మళ్ళీ వేయటానికి, పొలం దున్నటానికి కూడా వాళ్ళు ఆ రోజు ఈ పౌర్ణమి రోజు మొదలు పెడుతూ ఉంటారనమాట. భూమాతను పూజిస్తూ ఉంటారు. భూదేవిని చక్కగా పంటలు పండించాలని వేడుకుంటూ ఉంటారు, కోరుకుంటూ ఉంటారు. భూదేవిని అలాగే చక్కటి పాడి పంటలు కలగాలని కూడా పూజించేదే ఏరువాక పౌర్ణమి. అలాగే పశువుల్ని ఏదైతే ఇప్పుడు ఎడ్లు దున్నుతూ ఉంటాయి కదండి, అవును. వాటిని కూడా ఈ ఏరువాక పౌర్ణమి రోజు విశేషంగా అలంకరించి వాటిని ముస్తాబు చేసి కూడా ఈ పౌర్ణమిని ఒక పండుగగా జరుపుతూ ఉంటారనమాట రైతులు. ఓకే. మనం కూడా మన జీవితంలో ఏవైనా అంటే మనకి ఎక్కువగా అందరూ కోరుకునేది ఏంటి? ఒక సెటిల్మెంట్. ఎస్. లైఫ్ సెటిల్ అవ్వాలి, లేదా విజయం సాధించాలి, మేము నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలి అని అనుకుంటాం. అవును. ఇలా వెళ్ళాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా సంవత్సరంలో వచ్చి ఒక 6 పౌర్ణమిలైనా పాటించి చూడండి. ఓకే. 6 పౌర్ణములు. 6 పౌర్ణమిలైనా Hmm. పాటించి చూడండి. ఓకే. మీ లైఫ్ ఎలా చేంజ్ అవుద్దో చూడండి. Okay. ఎందుకంటే ఈ పౌర్ణమి రోజే అరుణాచలంలో కానీ, గానగాపూర్ దత్తాత్రేయ క్షేత్రంలో కానీ భక్తుల రద్దీ పెరిగిపోతుంది. ఎందుకంటే అక్కడికి వెళ్తారు, అక్కడ స్వామిని ఆరాధిస్తారు, అక్కడ నిద్ర చేస్తారు, నదీ సంగమంలో స్నానం చేస్తారు, అక్కడ ఔదమ వృక్ష ప్రదక్షిణలు చేస్తారు, రావి చెట్టు ప్రదక్షిణలు చేస్తారు, అక్కడ దీపాలు వెలిగిస్తారు క్షేత్రంలో, Hmm. అక్కడ దానాలు చేస్తారు, దాన ధర్మాలు చేస్తారు. ఆలయ ప్రాంగణంలో ఓకే. వాళ్ళ యొక్క దోషాన్ని తొలగించుకుంటుంటారు. Hmm. అందుకే అరుణాచల క్షేత్రము లక్షల మంది, గానగాపూర్ క్షేత్రము లక్షల మంది. ఇప్పుడు అవును. పౌర్ణమి అమావాస్యలు చూస్తే దత్తక్షేత్రాలు కిటకిటలాడుతూ ఉంటాయి. ఎస్. అందుకే పౌర్ణమి రోజు దత్తాత్రేయ ఆరాధన విశేషమైన ఫలితాలను ఇస్తుంది, త్రిమూర్తి స్వరూపం కాబట్టి. ఓకే. ఎందుకంటే ప్రతి పౌర్ణమి కూడా దత్తాత్రేయ స్వామి ఒక్కొక్క అవతరణ చెందిన రోజు ఉంటుంది. ఎక్కువగా మన 16 అవతారాల్లో కూడా Hmm. ఎక్కువగా పౌర్ణమి తిథుల రోజు ఆయన అవతరణ తీసుకుంటూ ఉంటారు. ఓకే. ఇక ముఖ్యంగా మార్గశీర్ష పౌర్ణమి రోజైతే ఆదిగురు దత్తాత్రేయ స్వామి జన్మించారు. Hmm. ఆయన ఎక్కడో కాదు, మన మహోర్గఢ్ క్షేత్రంలోనే మొదటిగా ఆయన పాదం మోపిన క్షేత్రం. ఎస్. అంతటి ఘనత మన మహోర్గఢ్ క్షేత్రంకి ఉందన్నమాట. ఆ పౌర్ణమి రోజు దత్త ఆరాధన, లక్ష్మీదేవి విష్ణుమూర్తుల ఆరాధన చాలా మంచి ఫలితాలు ప్రతి ఒక్కరికి కూడా ఇస్తాయి. అలాగే చంద్ర ఆరాధన, చంద్రుడి యొక్క ఆరాధన. Hmm. ఎవరికైతే ఈ మైండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళు చక్కగా చంద్రుడి కిరణాలు పడే చోట కూర్చొని అక్కడ వాటర్ ఎఫర్మేషన్ అంటే ఒక బౌల్లో వాటర్ తీసుకొని చంద్రకిరణాలు పడేలా చేయాలన్నమాట. ఓకే. చంద్రకిరణాలు పడేలా చేసి రాత్రి అంతా కూడా ఆ చంద్రుడి కిరణాలు ఒక రేస్ తీసుకొని ఓం సోమాయ నమః నేను ఒక మంత్రం చెప్తాను, ఆ మంత్రంని ఎఫర్మ్ చేసుకోవాలి. Hmm. అలా ఎఫర్మ్ చేసుకోవటం వల్ల వాళ్ళకి ఈ వాటర్ ఎఫర్మేషన్ వల్ల లక్ ఫ్యాక్టర్ అనేది పెరుగుతుంది, ఓకే. లక్ అనేది పెరుగుతుంది. Hmm. అలాగే వాళ్ళ లైఫ్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఓకే. ఇక ఆ రోజు సిద్ధమంగళ స్తోత్రం పారాయణము, Hmm. అలాగే శ్రీపాదరాజ అష్టకము ఇవన్నీ చదువుకుంటే కూడా చాలా మంచి ఫలితాలని మనకి దత్తాత్రేయ స్వామి ఇస్తారు. ముఖ్యంగా మనం చేసే మంత్ర జపము ఎన్నో రెట్ల ఫలితం వస్తుంది. పౌర్ణమి రోజు కానీ అమావాస్య రోజు కానీ Hmm. మనం చేసే ఏ మంత్ర జపమైనా కూడా ఎక్కువ ఫలితాలను ఇస్తుందన్నమాట. ఓకే. ఇక అందుకే ఈ క్షేత్రాలకు అన్నిటికీ కూడా భక్తులు వెళ్ళటం జరుగుతుంది ఓకే. ఎక్కువగా. అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత మా లైఫ్ చేంజ్ అయింది, మా డెస్టినీ చేంజ్ అయింది అన్న వాళ్ళు చాలా ఉన్నారు. ఓకే. అది గానగాపూర్ అరుణాచలమే కాదండి, అంటే ఈ మనీ బ్లాకేజెస్ ఉన్నాయి చూసారా, అవును. ఈ మనీ బ్లాకేజెస్ ఉన్న వాళ్ళు ఎక్కువగా అంటే ఆర్థిక సమస్యలు ఉండేవాళ్ళు తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గరకైనా, ఓకే. కొల్హాపూర్ మహాలక్ష్మి దగ్గరకైనా, ఓకే. అలాగే శని పీరియడ్ నడుస్తున్న వాళ్ళు శని సింగనాపూర్ ఓకే. ఈ పౌర్ణమి అమావాస్యలకు వెళ్ళినా Hmm. అద్భుతమైన ఫలితాలు వస్తాయండి ఖచ్చితంగా. అసలు చాలా మంచి ఫలితాలు వస్తాయి. లేదా ఏదైనా ఒక దత్తక్షేత్రానికి గానగాపూర్ అవ్వచ్చు, కురవపురం అవ్వచ్చు, మాహూర్గఢ్ క్షేత్రం అవ్వచ్చు, Hmm. అలా పౌర్ణమికి పెట్టుకుంటే చాలా మంచిదన్నమాట. ఓకే. చాలా మంచి ఫలితాలని స్వామి మనకిస్తారు. అక్కడ నిద్ర చేయటం వల్ల, అక్కడ మనం చేసే మంత్రం వల్ల, పారాయణం వల్ల, పూజల వల్ల ఎన్నో రెట్ల ఫలితాలు వస్తాయి మనకి. ఎస్. ముఖ్యంగా పౌర్ణమి రోజు దత్తుణ్ణి ఆరాధించడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయంటారు. అవును. సో చాలా మంది పౌర్ణమి రోజు గురు చరిత్ర పారాయణం ఇవన్నీ చేయొచ్చు అంటారా మేడం? చేయొచ్చు.
చాలా అమ్మవారి ఆరాధన గాని, దత్తాత్రేయ స్వామి ఆరాధన గాని, హ్మ్. అమ్మవారి ఆరాధన లలితా సహస్రనామము పౌర్ణమి రోజు ఒక్కసారి చదివితేనే అమ్మవారి యొక్క ఎనర్జీ మనకు తెలుస్తుంది. యెస్. అలా పౌర్ణమి రోజు 9 సార్లు గనక లలితా సహస్రనామం చదివితే మన చుట్టూ ఒక ఎనర్జీ ఫామ్ అవుతది. ఓకే. అంతటి పవర్ ఉందండి పౌర్ణమికి. అమ్మవారి ఆరాధన గాని, దత్తాత్రేయ స్వామి ఆరాధన గాని. ఓకే. ఇక ఆ రోజు అమ్మవారి క్షేత్రాలు నేను చెప్పాను కదండీ! అవును. ఇప్పుడు అమావాస్య అంటే లక్ష్మీదేవి ఆరాధన చేస్తారు తమిళనాడులో అక్కడ. అవును. హ్మ్. మనము అమావాస్య ఆస్పీషియస్‌గా తీసుకున్న వాళ్ళున్నారు. అమావాస్య బాబోయ్ కలిసి రాదనుకునే వాళ్ళున్నారు. యెస్. అవును. కానీ అమావాస్య రోజు లక్ష్మీదేవి ఆరాధన, పౌర్ణమి రోజు లక్ష్మీదేవి ఆరాధన ట్రిపుల్ టైమ్స్ ఫలితాలనిస్తుందండి. ఓకే. ట్రిపుల్ టైమ్స్ ఇస్తుంది ఓకే. అమ్మవారు. అంటే అమ్మవారి యొక్క క్షేత్రానికి వెళ్ళినా, హ్మ్. దత్తాత్రేయ స్వామి యొక్క క్షేత్రానికి వెళ్ళినా ఓకే. అధిక ఫలితాలు ఉంటాయన్నమాట. ఓకే. అందుకే ఈ జ్యేష్ఠ పౌర్ణమికి మాహుర్గఢ్ యాత్ర అనేది ప్లాన్ చేస్తున్నాం మన దత్త భక్తులతో. ఎందుకంటే అక్కడ అమ్మవారు ఉన్నారు. ఆది పరాశక్తి స్వయంగా రేణుకామాత రూపంలో ఉన్నారు. ఆవిడ సాక్షాత్తు పార్వతీదేవే. మరి ఆవిడే దుర్గమ్మ. ఆవిడ యొక్క రూపాలే అన్నీ మనం ఆరాధిస్తున్నాం. అవును. శక్తి స్వరూపిణి ఉన్నారు. అలాగే గురు దత్తాత్రేయ స్వామి కూడా ఉన్నారు. హ్మ్. ఇద్దరి దర్శనం మనకి ఈ పౌర్ణమి రోజు చేసుకోవటం వల్ల జన్మ జన్మ దోషాలు తొలగిపోతాయి. ఓకే. అందుకే ఈ మాహుర్గఢ్ యాత్ర అనేది ఈ జ్యేష్ఠ పౌర్ణమికి పెడుతున్నాము. ఎవరికైతే జీవితంలో అడ్డంకులు ఉన్నాయో, జీవితము అస్తవ్యస్తంగా ఉందో, జీవితానికి ఎటువంటి మార్గం దొరకట్లేదో, లేదా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో, లేదా వివాహ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు, అన్ని సమస్యలకి వన్ టైం సొల్యూషన్ అని చెప్పొచ్చు. సో ముఖ్యంగా మాహుర్గఢ్ యాత్ర పౌర్ణమి రోజు చేయడం వల్ల, అదేవిధంగా పౌర్ణమి రోజు అక్కడ రేణుకామాతని, అదేవిధంగా దత్తాత్రేయుని దర్శించుకోవడం వల్ల ఇంతటి ఫలితాలు ఉంటాయండి. అవును. ఎందుకంటే మనం చేసేది కూడా సమిష్టిగా చేస్తాం. ఎస్. సమిష్టి సాధన అంటే చాలా ఇష్టం స్వామికి. మనము మామూలు ఒక్కరిని చేసే సాధన వేరు, సమిష్టిగా చేసే సాధన అంటే చాలా అధిక ఫలితాలను ఇస్తారు స్వామి. ఎస్. సో నలుగురు కలిసి కూర్చొని చరిత్ర పారాయణం చేసిన వాళ్ళ 4 పురుషార్థాలు సిద్ధిస్తాయి అని చెప్తారు స్వామి. అష్టైశ్వర్యాలు కలుగుతుంది అని చెప్తారు 51వ అధ్యాయంలో. అలాగే సిద్ధమంగళ స్తోత్రం కూడా సమిష్టిగా చదవటం వల్ల కూడా అనగాష్టమి వ్రతం చేసి 1000 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టే ఫలితము లభిస్తుంది. ముందు స్వామి ప్రెజెన్స్ అక్కడ మనకు కనబడుతుంది. ఓకే. సో ముఖ్యంగా 29, 30 2 రోజుల్లో ఉంటుందా మేడం? అంటే 29కే బయలుదేరుతారా, 28కి బయలుదేరుతారా? 28కే బయలుదేరుతాము. ఎందుకంటే 29 పౌర్ణమి మొదలవుతుంది కాబట్టి 28కే బయలుదేరి 29కి అక్కడ మనం పౌర్ణమి రోజు ఉండి మళ్ళీ బయలుదేరి వచ్చేస్తాం. ఎస్. ముఖ్యంగా మాహుర్గఢ్ యాత్ర అనేది చాలా విశేషమైంది. ఎందుకంటే గతంలో కూడా మీరు వెళ్ళున్నారు. కొంతమంది భక్తులు కూడా అక్కడ వాళ్ళ అనుభవాన్ని కూడా చాలా చక్కగా తెలిపారు మేడం. సో ఏది ఏమైనప్పటికీ కూడా పౌర్ణమి రోజు విశేషంగా దత్తాత్రేయుడిని దర్శించుకోవడం అనేది ఒక అద్భుతమని మీ మాటల్లో మేము విన్నాం. ధన్యవాదాలు. జై గురుదత్త. సో ముఖ్యంగా జ్యేష్ఠ పౌర్ణమి పురస్కరించుకొని శ్రీపాద శ్రీ వల్లభ దత్తపీఠం నుండి శ్రీమతి లతా బొట్ల గారు మాహుర్గఢ్ యాత్రని అయితే ఏర్పాటు చేస్తున్నారు. దాంట్లో మీరు కూడా పాల్గొనాలి అనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్తో రిజిస్టర్ అవ్వండి, దత్తానుగ్రహం పొందండి. థ్యాంక్ యూ.